స్టోరీ. మాట కరుకు, మనసు చెరుకు, రియాలిటీలో బతుకుతారు. ఆ క్షణం అనిపించింది చేస్తారు. ముఖ్యంగా మనసు చెప్పిందే చేస్తారు. ముఖానికి మేకప్ వేసుకుంటారు, కానీ మనసుకు ముసుగేసుకోరు. తెర వెనుక నటించడం తెలియని బోలా మనిషి, పసిపిల్లాడి మనస్తత్వం, సినీ రాజకీయ సేవా రంగంలో నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తి పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ. పైసా వసూల్లో 10 మందికి పెట్టినా మనమే, నలుగురిని కొట్టినా మనమే అనే డైలాగ్తో బాలయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేశారు పూరి జగన్నాథ్. తన అవసరం కోసం అనవసరంగా ఒకరిని పొగడడం అనేది బాలయ్య చరిత్రలోనే లేదు. తండ్రి బావ సీఎంలుగా ఉన్న తన స్వార్థానికి ఏది కోరుకోని వ్యక్తి బాలయ్య. ఈ జూన్ 10తో 66వ ఏట అడుగు పెడుతున్నారు బాలయ్య. అయినా ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ కూడా కుర్రాడిలా ఎనర్జీగా కనిపిస్తుంటారు. కల్మషం లేకుండా బతకడమే బాలయ్య ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మెయిన్ రీజన్. కొన్నేళ్ల క్రితం బాలయ్య కెరీర్ గ్రాఫ్, ఇప్పటి బాలయ్య ఊపు చూస్తుంటే నిజంగా షాక్ తో పాటు సర్ప్రైజ్ కూడా అవుతాం. వరుస ఫ్లాపులు, ఇక బాలయ్య పని అయిపోయింది అన్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తున్న టైంలో విపరీతంగా ట్రోల్ చేశారు. పర్సనల్, ప్రొఫెషనల్ గాను కించపరుస్తూ కామెంట్స్ చేశారు. అలాంటివి ఎన్నొచ్చినా తన కాలిగోటిలో దుమ్ముతో సమానంగా దులిపేసుకొని పడి లేచిన కెరటంలా, మిసైల్లా దూసుకెళ్లారు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ. బాలయ్యకి పడ్డ ఫ్లాపులు, వచ్చిన విమర్శలకు ఇంకొకరైతే ఎప్పుడో షెడ్డుకెళ్ళిపోయేవారు. ఆయనకి కష్టకాలంలో అండగా ఉన్నారు నందమూరి అభిమానులు. కేవలం సినిమాల వరకే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ పార్టిసిపేట్ చేస్తూ అసలైన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంటారు నందమూరి ఫ్యాన్స్. వరుస ఫ్లాపులు, అందులోనూ డిజాస్టర్స్, ఇక సినిమాలు మానేస్తే బెటర్ అన్నారు. కట్ చేస్తే సింహాతో నటసింహం జూలు విధించి గర్జిస్తే ఆ నట విశ్వరూపానికి నంది అవార్డే నడిచొచ్చింది. సింహ తర్వాత బాలయ్య కెరీర్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. పాండమిక్ టైంలో జనాలు థియేటర్లకు వస్తారా లేదా అని చిత్ర పరిశ్రమ అంతా సందిగ్ధావస్థలో ఉంటే ధైర్యంగా అఖండ సినిమాని విడుదల చేసి టాలీవుడ్కి కొత్త శక్తినిచ్చారు బాలయ్య. అఖండ థియేటర్లకి పల్లెటూళ్లలో ట్రాక్టర్లు వేసుకొని వెళ్లారు. రోడ్ల మీద తెరలు కట్టి మరీ సినిమా చూశారు. అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారు బాలయ్య. అఖండతో స్టార్ట్ చేస్తే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 ఇలా వరుసగా సూపర్ హిట్స్ ఇస్తూ సినిమాకి నటుడిగా ప్రేక్షకాభిమానులను అలరిస్తూ మార్కెట్ పెంచుకుంటూ కుర్ర హీరోలు సైతం అందుకోలేని స్పీడ్తో బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్నారు బాలయ్య. సినిమాలు, బసవతారకం ఆసుపత్రి బాధ్యతలు, హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజాసేవ, రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు బాలయ్య. హిందూపురం నియోజకవర్గం నుంచి 3వ ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్తున్నారు నటసింహం. సినిమాలైనా, రాజకీయాలైనా, ప్రజాసేవ అయినా మాట తప్పడం, మడమ తిప్పడం అన్నది బాలయ్య హిస్టరీలోనే లేదు. మైక్ పట్టుకుంటే మాట్లాడడం రాదన్నారు. కట్ చేస్తే అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోతో తెలుగు వాళ్ళ ఇళ్లలోకి వెళ్లారు. ఈ షోతో బాలయ్య రేంజ్ మరింత పెరిగింది. అసలు బాలయ్య హోస్ట్ చేస్తారని, అంతలా ఆ షోని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని ఎవ్వరు అనుకోలేదు. చేసి చూపించారు, శబాష్ అనిపించారు. దట్ ఈస్ బాలయ్య. రామారావు గారి తరం నుంచి తన తరం, తర్వాతి తరంతో పాటు ఇప్పటి జంజీలను సైతం ఎంటర్టైన్ చేస్తున్నారు బాలయ్య. చిన్న పిల్లలు సైతం జై బాలయ్య అంటూ సందడి చేస్తున్నారంటే కల్మషం తెలియని పసి మనసు బాలయ్య గురించి కొత్తగా ఏం చెప్తాం చెప్పండి. అనకాపల్లి టు అమెరికా, ప్లేస్ ఏదైనా బాలయ్య బేస్ ఉండాల్సిందే. మరి మావా ఏక్ పెగలా అని పాడితే యువతరం ఉర్రూతలూగింది. స్టెప్స్ వేస్తుంటే వయసుతో సంబంధం లేకుండా థియేటర్లలో ప్రేక్షకులు డాన్స్ వేయడం చూసాం. థియేటర్లలో బాలయ్య డైలాగ్స్ డైనమైట్స్ లా పేలుతుంటాయి. సౌత్ లో రజనీకాంత్ గారు, బాలయ్య ఏ రేంజ్ యాక్షన్ చేసినా స్టైల్స్ పరంగా కావచ్చు, కొన్ని వాటికి వీరిద్దరే కరెక్ట్, ఎవరికి సెట్ కావవి. బహుశా ప్రపంచ సినీ చరిత్రలో తండ్రి పాత్ర కొడుకు చేసిన సందర్భం ఉండకపోవచ్చు. మహానుభావుడు ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని ఈ తరానికి, తెలుగు ప్రేక్షకులకు తెలియచేయాలని నిర్మాతగా మారి తండ్రి పాత్రలో జీవిస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చేశారు బాలయ్య. బాలయ్య యాడ్స్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. రియల్ ఎస్టేట్, మ్యాన్షన్ హౌస్, డ్రింకింగ్ వాటర్, జ్యువెలరీ ఇలా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా అదరగొడుతున్నారు. జై బాలయ్య అనేది జనాలకు స్లోగన్ అయితే ఫ్యాన్స్ కి మాత్రం ఒక ఎమోషన్. బాలయ్య తాగే బ్రాండ్ కూడా పాపులర్ అయింది అంటే ఆ మనిషి ఎంత ఓపెన్ గా ఉంటారో చూసుకోండి. మరి బాలయ్యని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. నరసింహనాయుడు, సింహ, లెజెండ్ లాంటి సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. భగవంత్ కేసరి లాంటి సందేశాత్మక చిత్రాన్ని జాతీయ అవార్డు వరించింది.
ఇంకా బాలయ్య షెల్ఫ్ లో పలు అవార్డులున్నాయి. బయటకు చెప్పుకోనివి చాలా దాన ధర్మాలు చేశారు ఆయన. ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు పునర్జన్మనిస్తున్నారు బాలయ్య. తండ్రి తర్వాత తరంలో జానపద పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసిన నటుడు, ఆ పాత్రలు చేయగల సత్తా ఉన్న నటుడు ఒక్క బాలయ్య మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ తరానికి శ్రీరామరాజ్యం లాంటి ఓ మెమరబుల్ మూవీ ఇచ్చిన ఘనత బాలయ్యదే. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం బాలయ్య స్టైల్. బాలయ్య బర్త్డే అలాగే ల్యాండ్ మార్క్ ఇయర్స్ అప్పుడు చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, ఆదిత్య 369, భైరవ ద్వీపం, నరసింహనాయుడు లాంటి సినిమాలు సరికొత్త టెక్నాలజీతో రీ రిలీజ్ల రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ జనరేషన్ వారిని కూడా అలరిస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. కొరటాల శివతో ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతున్నారు. మరికొంతమంది యువ దర్శకులు బాలయ్య కోసం కథలు రెడీగా ఉన్నారు. సినిమాలు, పాలిటిక్స్, క్యాన్సర్ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉన్నా నటుడిగా అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. నిస్వార్థం లేని బాలయ్యకు అభిమానులే కాదు, భక్తులు కూడా ఉన్నారు. మహామాక్స్ తరపు నుండి పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి ఏ వెరీ హ్యాపీ బర్త్డే. సో ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ చూశారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.